హ్యాండ్స్ కట్ చేయడం కోసము మనకి ఇక్కడ డబల్ ఫోల్డ్లో ఉంది కదా క్లాత్ అనేది, మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ పెట్టుకోవాలి. ఇలాగా ఫోల్డ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ పెట్టుకున్న తర్వాత ఈ పై వైపున క్రాసులు అనేది ఎక్కువ ఉన్నాయి, అంటే క్లాత్ మనము నీళ్ళల్లో తడిపి ఆరేసిన తర్వాత ఇలాగా ఎక్కువలు తక్కువలు అనేది వస్తుంది క్లాత్ అనేది. సో దానికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఒక పావించు, అంటే మీరు కనుక పైపింగ్ వేసుకోవాలనుకుంటే పావించు వేయండి. లేదు బ్లౌజ్కి లేస్ చూపించాను కదా, ఆ శారీకి లేస్ చూపించాను కదా, ఆ లేస్ కనుక బ్లౌజ్కి కూడా ఉంది అనుకున్న పావించు సరిపోతుంది. లేదు హెమ్మింగ్ వేసుకోవాలంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను పావించు మాత్రమే తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి ఆది బ్లౌజ్లో తీసుకున్నాము. అండ్ లూజు హైట్ 2 తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని లూజ్కి ఒక మార్కింగు, ఖర్చుకి ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. అలాగే పొడవు అనేది ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్. ఇప్పుడు ఆది బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఎంత హైట్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 ఇంచు. ఇదే 9.5 ఇంచుని ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే డౌన్ కూడా ఒకేసారి మార్కింగ్ చేసుకుందామండి. నేనైతే 4 ఇంచులు డౌన్ పెట్టేస్తున్నాను. 4 ఇంచులు పెట్టడం వల్ల హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట, పర్ఫెక్ట్గా. ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్లో లూజ్ తెలియాలి, ఈ ఆర్మ్ రౌండ్ అనేది లూజ్ తెలియాలి కదా. ఇలా బ్లౌజ్ అయినా తీసుకొని ఈ బ్యాక్ పార్ట్లో ఈ విధంగా చూసుకోండి. ఎంత వచ్చింది, ఇక్కడ 7.5 వచ్చింది. ఈ పై వైపున షోల్డర్ దగ్గర నుండి ఇదిగోండి 7 ఒక పాయింట్ అయితే వచ్చింది. ఈ 7 ఒక పాయింట్ని మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి సగానికి, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఏ నెంబర్ వచ్చింది, 6వ నెంబర్ వచ్చింది. 6వ నెంబర్కి సగము 2 భాగాలు చేస్తే 3 ఇంచులు వస్తుంది. మళ్ళీ మనకి ఇక్కడ 4 ఇంచులు మనం లోతు తీసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక ప్లస్ మార్క్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచులు అంటే ఇక్కడ మనము 1.5 ఇంచు పెట్టుకోవాలి. 1.5 ఇంచు పెట్టుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మళ్ళీ స్కేల్ని ఇలా రివర్స్ చేస్తే నీట్గా వస్తుంది. హ్యాండ్ని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను.